అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాబోయే 5 రోజుల్లో అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇదే. సింహరాశి జాతకులు ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరగడం మాత్రం కాదండి. ఎంతో మంది వీడియోలు ఉన్న ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉంది. మీ మీద దైవ సంకేతం ఉందని అర్థం చేసుకోండి. ఒక పని చెయ్యండి. ఒక చోట ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని ఈ వీడియో చూడండి. మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు సాధారణమైన జ్యోతిష ఫలితాలు కాదండి. మీరు ఈ విషయాలను విన్నాక మీకే అర్థమవుతుంది ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు అని. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో చెప్పే మాటలు మీ గుండెను తాకుతాయని చెప్పుకోవాలి. కొన్ని మాటలు మీ కళ్ళను తెరిపిస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానాలను ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. అతను మీ విధిని నెమ్మదిగా మార్చబోతున్నాడా? మీ జీవితంలో ఆయన పాత్రేమిటి? ఇది మీకు వరమా లేదా గత కర్మగా వచ్చిన పరీక్ష అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకు మనసులో వచ్చే కొన్ని ఆలోచనలు కూడా యాదృచ్ఛికంగా కూడా రావు. అవి కూడా సంకేతాలే. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనించినట్లయితే జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాలను బలహీనంగా తీసుకున్న అన్నీ జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా కాదండి. ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయటికి చెప్పుకోలేరు. మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశివారు లోపల ఎక్కువ కుమిలిపోతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపైన ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తోంది. మీ నిజాయితీని ఎంతవరకు నిలబడుతుంది? మీరు ఒంటరిగా నిలబడగలుగుతారా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది. ఇక ఈ పరీక్షా కాలం పూర్తయింది. ఇప్పుడే ఫలితాలు మొదలవ్వబోతున్నాయి. మీరు గమనించినట్లయితే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఆలోచనల్లో మార్పులు, నిర్ణయాలలో స్పష్టత, అవతల వారి మీద ఆధారపడకూడదు అనే భావన, ఇవన్నీ గ్రహాల శక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్లడానికి సూచనగా సిద్ధం చేస్తున్నాయి. ఈ గత కొన్ని సంవత్సరాలుగా నిజంగా ఒక పెద్ద పరీక్షా కాలంగా అనిపించి ఉండవచ్చు. ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం, ఎంత నిజాయితీగా ఉన్న అపార్థాలు ఎదురవడం, ఎంత మంచిగా ప్రవర్తించినా గుర్తింపు దక్కకపోవడం, ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురయ్యాయి. మీరు కూడా నా జీవితం ఎందుకు అన్ని ఆలస్యం జరుగుతున్నాయి అని ఎన్నోసార్లు మీ మనసులో మీరు ప్రశ్నించుకుని ఉండవచ్చు. దీనికి ప్రధానమైన కారణాలలో ఒకటి గ్రహాల ప్రభావం. ఎప్పుడూ కూడా గ్రహాలు మనల్ని కష్టపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని రావు. కాకపోతే మనల్ని బాగా పరీక్షించి మనల్ని శుద్ధి చేయాలని వస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది సింహరాశి వారు ఎన్నో మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నమ్మిన వారి చేతిలో మోసాలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. చాలామంది సింహరాశి వారు ఒక్క విషయం చెప్తూ ఉంటారు, నేను ఎవరికి ఏమి హాని చేయలేదు, అయినా ఎందుకు నాకే శత్రువులు ఎక్కువయ్యారు అని బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది వారి స్వభావం వల్లే వస్తోంది. సింహరాశి వారు ఎదుటివారికి సహాయం చేస్తారు. ఎవరి కష్టాన్ని చూసినా స్పందిస్తారు. తమకు చేతనైనంత వరకు చేయూతను అందిస్తారు. కానీ అదే మంచితనం కొంతమందికి అసూయ కలిగిస్తోంది. మీరు ఎదుగుతున్నారని, మీ పేరు పెరిగిపోతోందని, మీకు నలుగురిలో గౌరవం వస్తోందని చూసి కొందరు బాధపడుతూ ఉంటారు. మనసులో ఓర్వలేక మీ వెనుక మాటలు మాట్లాడడం మొదలు పెడతారు. బయట నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీ విజయాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో, ఆవేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు గమనించకపోయినా మీ గురించి తప్పుగా మాట్లాడడం, తప్పుగా చెప్పడం, అపోహలకు స్పందించడం, మీ పైన నమ్మకం తగ్గేలా చేయడం వంటి ప్రయత్నాలు చాలాసార్లు మీ వెనుకాల జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీ స్నేహితులే మీ బలహీనతలు తెలుసుకొని వాటిని ఆయుధంగా మార్చుకుంటూ ఉంటారు. మీరు చెప్పిన రహస్యాలను బయటపెట్టడం, మీకు రావలసిన అవకాశాలను అడ్డుకోవడం, మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారి జీవితంలో తరచుగా కనిపించే బాధాకరమైన అంశాలు. నమ్మకం ఎక్కువగా ఉండడం వల్లే మోసాలు కూడా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం, మనం చూడడానికి సింహరాశి వారు బయటికి సాధారణంగా కనిపించినప్పటికీ లోపల గొప్ప సామర్థ్యం ఉంటుంది. వారు నెమ్మదిగా ఎదుగుతారు. కానీ ఒక్కసారి ఎదిగితే వెనక్కి తిరిగి చూడరు. అదే విషయాన్ని కొందరు జీర్ణించుకోలేరు.
మీ ఇంట్లో చిన్న మంచి జరిగినా, ఉద్యోగంలో పదోన్నతి వచ్చినా, వ్యాపారంలో లాభాలు వచ్చినా, పిల్లలు బాగా చదివినా వెంటనే కొందరి చూపు మీ మీద పడుతుంది. ఆ తర్వాత ఇంట్లో అనవసరమైన గొడవలు మొదలవడం, చిన్న విషయాలకి పెద్ద గొడవలుగా మారడం, ప్రశాంతత లేకపోవడం, కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి సమస్యకు నరదృష్టి కారణమని చెప్పడం సరైనది కాకపోయినా, జ్యోతిష దృష్టిలో కొన్నిసార్లు ప్రతికూల శక్తుల ప్రభావం కూడా కనిపిస్తుంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు పెరుగుతూ ఉంటాయి. అసలు గొడవ పడవలసిన అవసరం లేకపోయినా మాటలు పెరుగుతూ ఉంటాయి. ఒకరు చెప్పిన మాటలు మరొకరు వేరే అర్థంలో తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా పరిస్థితులు మాత్రం దూరం పెంచేలా మారుతాయి. ఇంట్లో నవ్వులు తగ్గిపోతాయి, ప్రశాంతత కనుమరుగవుతుంది. బయట ప్రపంచంతో పోరాడి అలసిపోయిన మనసుకు ఇల్లు ఓదార్పు ఇవ్వాల్సింది పోయి అక్కడ కూడా ఒత్తిడి పెరిగితే సింహరాశి వారు మరింత మౌనంగా మారిపోతారు. ఆ మౌనం చాలామందికి అర్థం కాదు, కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎన్నో బాధలు దాగి ఉంటాయి. చిన్నప్పటి నుంచే సింహరాశి వారు జీవితంలో అంత సులభంగా ఏదీ దొరకలేదు. ఇతర పిల్లలు ఆనందంగా గడిపే సమయంలో మీరు ఎన్నో బాధ్యతలు నేర్చుకున్నారు. కొందరికి చదువులో ఆటంకాలు వస్తాయి, మరికొందరికి కుటుంబ పరిస్థితులు ఇబ్బందులుగా మారుతాయి, కొందరికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. జీవితంలో ప్రతి మెట్టును కూడా ఎక్కాలి అనుకుంటే 10 సార్లు ప్రయత్నించవలసి వస్తుంది. ఇతరులకు సులభంగా దొరికే అవకాశాల కోసం మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ కారణంగా చాలా సందర్భాలలో కన్నీళ్లు కూడా పెట్టుకుని ఉంటారు. తమ కష్టం ఎవరికీ కనిపించలేదని బాధతో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపి ఉంటారు. అవమానాలు కూడా వీరి జీవితంలో కొత్తవి కాదు. కొందరు తక్కువ అంచనా వేసి ఉంటారు. నువ్వు చెయ్యలేవు అని చెప్పిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ సింహరాశి వారి గొప్పతనం ఏంటంటే వారు వెంటనే సమాధానం చెప్పరు. కాలమే సమాధానం చెప్పేలా కష్టపడతారు. అదే వారి నిజమైన బలం. ఒకరోజు తమను తక్కువగా చేసిన వారే తిరిగి వచ్చి అభినందించే స్థాయికి ఎదగడం ఈ రాశివారి జీవితంలో చాలాసార్లు కనిపించే విషయం. ఇక మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై మీ జీవితం అనేది మారబోతోంది. మీరు అనుకున్న విధంగా, మీరు ఊహించని విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఈ 5 రోజుల్లో గతంలో మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మంచి ప్రణాళిక రచించుకొని ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు వచ్చారు అని గమనించుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు మీకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎప్పటికీ మిమ్మల్ని అవమానించిన వాళ్ల ముందు ఓడిపోయిన వారిలా తల వంచుకునేటటువంటి పరిస్థితి అయితే మీకు రాదు. వాళ్ళ అహంకారంతో ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగానే మీ జీవితాన్ని గడపబోతున్నారు. మీ జీవితాన్ని మీరు మళ్ళీ నిర్మించుకోవడం చూసి వాళ్లకు చెమటలు పట్టబోతున్నాయి. వాళ్ళు పునాదులు కదలబోతున్నాయి. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎవరు మీ జీవితంలోకి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి అనే అంశాలు తెలుసుకుందాం. అయితే ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఇప్పుడు రావడమే కాదు, గతంలో మీ జీవితంలోకి వచ్చి ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిగా కూడా అయి ఉండవచ్చు. వాళ్ళ తప్పు అంటే గతంలో చేసిన తప్పు ఇప్పుడు వాళ్ళు తెలుసుకుని ఎంత తప్పు చేశాము అని బాధపడిన పరిస్థితులు కూడా ఎదురవ్వబోతున్నాయి. ఆ పాత వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ కూర్చున్నారు. నువ్వు చెయ్యలేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తారు. మీరు మొదలుపెట్టిన పనిని ఎగతాళి చేసిన వారు కూడా ఉంటారు. కానీ సింహరాశి వారి గొప్పతనం ఏంటంటే వారు వెంటనే సమాధానం చెప్పరు. కాలమే సమాధానం చెప్పేలా కష్టపడతారు. అయితే ఆ వ్యక్తి బయట ప్రపంచం ఎలాంటిది, స్వార్థం అంటే ఏంటి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని మేము కోల్పోయాము అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి బాధ అయితే కలుగుతోంది. కర్మ తన అసలైనటువంటి ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సమస్యలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు వాళ్ళు విపరీతంగా గుడ్డిగా ఎన్నో నిందలు మీ మీద వేశారు. ఇప్పుడు సరిగ్గా వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. సింహరాశి వారికి ఈ సమయంలో గతానికి సంబంధించిన కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ కనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. గతంలో ఈ వ్యక్తితో మీకు అభిప్రాయ భేదాలు, అపార్థాలు లేదా నమ్మకం దెబ్బతిన్న అనుభవాలు ఉండి ఉండవచ్చు.
ఆ సంఘటనల వల్ల మీరు మానసికంగా బాధపడడం, దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం కూడా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు గతంలో ఉన్నట్లు ఉండకపోవచ్చు. ఈసారి ఆ వ్యక్తి తన గత ప్రవర్తన గురించి ఆలోచించి తన తప్పులను అర్థం చేసుకుని మీ ముందుకు రావాలనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందువల్ల తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే వారి మాటలు మరియు పనులు ప్రశాంతంగా గమనించడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా కూడా ఉండడం చాలా అవసరం. గతంలో జరిగిన అనుభవాలు పూర్తిగా మర్చిపోవలసిన అవసరం కూడా లేదు. ఎవరికైనా మరొక అవకాశం ఇవ్వాలా వద్దా అనేది వారి ప్రస్తుత ప్రవర్తన బట్టి నిర్ణయించుకోవడం మంచిది. కేవలం భావోద్వేగాల ఆధారంగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యక్తి ద్వారా కొన్ని ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగే అవకాశాలు కూడా ఉండవచ్చు. కుటుంబ విషయాలు, స్నేహం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన చర్చ మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అపార్థాలతో ముగిసిన ఒక సంబంధం ఈసారి పరస్పర అవగాహనతో కొత్త దిశలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారికి ఈ సమయంలో సహనంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుట వ్యక్తి నిజంగా మారాడా లేదా అనేది ఒక్కరోజులో నిర్ణయించుకోకుండా కొంత సమయం తీసుకొని వారి ప్రవర్తనను గమనించండి. అలా చేస్తే సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. అలాగే ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు పట్టించుకోవద్దు. మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టడం మంచిది. గతంలో ఎదురైన ఇబ్బందులు మీకు ఒక పాఠంగా ఉపయోగపడతాయి. అదే అనుభవంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకు సాగితే కొన్ని మంచి అవకాశాలు మీ వైపు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నట్లుగా భావించబడుతోంది. గతంలో జరిగిన విషయాలు గుర్తుంచుకోండి. ఈసారి వారి ప్రవర్తనను గమనించండి. నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీరు ఇలా చేస్తే మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఒకప్పుడు బాధ కలిగించిన వ్యక్తి మారిన పరిస్థితుల్లో ఒక మంచి మార్పుకి కారణంగా ఉండవచ్చు. అయినప్పటికీ ప్రతి పరిస్థితిని వివేకంతో పరిశీలించి మీకు సరైనదా అనిపించినప్పుడు మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇక సింహరాశి వారికి ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నట్లు జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ 5 రోజుల్లో కొన్ని విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. మరికొన్ని విషయాల్లో సహనం మరియు ఆలోచనతో వ్యవహరించడం చాలా అవసరం కావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో తొందర పడకుండా ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ కాలంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభించవచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. అయితే ఏ ఒప్పందమైనా ముందు పూర్తి వివరాలు పరిశీలించడం మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 5 రోజుల్లో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అవసరమైన ఖర్చులను నియంత్రిస్తే ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు కావడం లేదా నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం వంటి అవకాశాలు ఉండవచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టాలి అనుకునేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిదే. ఇక కుటుంబం విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించవచ్చు. గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరగవచ్చు. సహకారం లభించవచ్చు. అయితే కోపంతో మాట్లాడకుండా ఓర్పుతో స్పందించే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ మరియు వివాహ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. పరస్పర విశ్వాసం పెరిగే సందర్భాలు కూడా రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిళ్లు వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక విద్య మరియు పోటీ పరీక్షల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు చదువు పైన ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
గురువుల సలహాలను పాటించడం మరియు క్రమశిక్షణతో చదవడం విజయానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో దైవనామస్మరణ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభించవచ్చు. దేవాలయ దర్శనం లేదా కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయటం సానుకూల భావనను పెంచవచ్చు. మొత్తానికి చూస్తే ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి అవకాశాలు మరియు బాధ్యతలు రెండూ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సహనం, వివేకం మరియు ప్రణాళికతో ముందుకు సాగితే అనేక విషయాలలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారికి ఈ సమయంలో జ్యోతిష్యపరంగా కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నట్లు భావించబడుతోంది. ముఖ్యంగా ఈ దశలో 2 ముఖ్యమైన అవకాశాలు లేదా అదృష్టకరమైన పరిణామం మీ జీవితంలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర విశ్లేషణలు చెప్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు, కానీ అనేక మంది సింహరాశి వారికి ఆశాజనకమైన పరిణామాలు కనిపించే కాలంగా ఈ సమయాన్ని పరిగణిస్తారు. మొదటి అదృష్టం ఆర్థిక మరియు వృత్తిపరమైన అవకాశం. చాలా కాలంగా మీరు కష్టపడి చేసిన పనికి తగిన గుర్తింపు లేదా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో కూడా కొత్త బాధ్యత, పదోన్నతి గురించి చర్చలు లేదా ప్రతిభను గుర్తించే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందం, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన పరిచయాలు ఉండవచ్చు. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, రావలసిన బాకీలు అందడం లేదా ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే సంఘటనలు జరగవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. ఈ అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ఆలోచించి ముందుకు సాగితే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చు. రెండవ అద్భుతం సంబంధం మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మంచి మార్పు రావచ్చు. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు లేదా కొత్త పరిచయం భవిష్యత్తుకు మీకు ఉపయోగపడే సంబంధంగా మారవచ్చు. కుటుంబంలో అన్ని అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. ప్రేమలో ఉన్న వారికి తమ బంధాన్ని మరింత బలపరుచుకునే అవకాశాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీకు అవసరమైన సమయంలో వ్యక్తి సహాయం చేయడం వల్ల మీరు ముందడుగు వేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే చెప్పుడు మాటలు వినడం, మూడో వ్యక్తిని మీ సమస్యల్లోకి ఇన్వాల్వ్ చేయడం అనేది అంత మంచి విషయం కాదని గుర్తుంచుకోండి. ఈ 2 అవకాశాలు మీ జీవితంలో కొత్త దిశను చూపించే విధంగా ఉండవచ్చు. అయితే అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ఆవేశంతో కాకుండా వివేకంతో వ్యవహరిస్తే ఈ కాలంలో మీకు అత్యంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎదురైన ఇబ్బందులు పాఠంగా తీసుకొని ముందుకు సాగాలి. అయితే మీ ఆలోచన బలపడుతుంది. మీ కృషి, ఓర్పు మరియు పట్టుదల వల్ల మీరు కోరుకున్న లక్ష్యాలకు దగ్గరవుతారు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే సింహరాశి వారికి ఈ దశ ఆశాజనకంగా ఉంటుంది. అవకాశాలు తీసుకురాగల కాలంగా కూడా భావించబడుతోంది. ఆర్థికంగా ఒక మంచి పురోగతి, వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల మార్పు, ఈ 2 అంశాలు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రశాంతంగా మరియు వివేకంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం మరింత పెరుగుతుంది. సింహరాశి వారికి ఈ సమయంలో జ్యోతిష్యపరంగా మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం మరియు కార్యసిద్ధి కోసం దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజుల్లో పరమశివుడు, శ్రీ మహాలక్ష్మి దేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల మానసిక ధైర్యం పెరిగి సానుకూల ఆలోచనలు కలుగుతాయని జ్యోతిష సాంప్రదాయాలు వివరిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజ చేసి సాధ్యమైనంత వరకు పాలు లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం శ్రేయస్కరంగా చెప్తారు. దీనివల్ల ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతి కలుగుతాయని విశ్వసిస్తారు. శనివారం రోజున నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది.
అవసరంలో ఉన్న వారికి అన్నదానం చేయడం లేదా మీ సామర్థ్యానికి తగ్గట్లుగా దానం చేయడం మంచి పరిహారంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా సేవా కార్యక్రమాలు మనకి ప్రశాంతతను కలిగించడమే కాకుండా సత్కార్యాల పట్ల ఆసక్తి కూడా పెంచుతాయి. అలాగే ఈ సమయంలో కోపాన్ని తగ్గించి పెద్దలను గౌరవించడం కూడా చాలా మంచిది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సత్యవచనం పాటించడం వంటి అలవాట్లను మీ జీవితంలో సానుకూల మార్పులకు దోహదపడతాయని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా కొంత సమయం ధ్యానం లేదా దైవనామస్మరణకు కేటాయించడం మంచిది. మొత్తానికి భక్తి, సంకల్పం, దానం మరియు సానుకూల ఆలోచనలతో ఈ సమయాన్ని గడిపితే మానసిక ప్రశాంతతతో పాటు జీవితంలో అనేక రంగాలలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఆగస్టు 6, 7, 8, 9, 10 తేదీలలో సింహరాశి వారికి సంబంధించిన జ్యోతిష్య విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. అలాగే అనే వ్యక్తి వల్ల మీకు ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు తెలుసుకున్నాం కదా. ఈ 5 రోజుల్లో మీ జీవితంలో వచ్చే అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అనేక మంచి మార్పులను చూడవచ్చు. దైవం పైన విశ్వాసం, మీ కృషి పైన నమ్మకం, సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే విజయాలు మీ వైపు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష్య విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ఈ వీడియోలో చెప్పిన అంశాలలో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో లేదా మీ జీవితంలో ఇప్పటికీ ఇలాంటి అనుభవం ఎదురై ఉంటే దాన్ని కామెంట్ రూపంలో మాతో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం.